ప్రియమైన పిల్లలు, ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి మీకు అందరికీ? ఫుడ్ ఐటమ్స్. గుడ్. ఇవి ఎటువంటి ఫుడ్ ఐటమ్స్? న్యూట్రిషన్ ఫుడ్ ఐటమ్స్. ఎటువంటి ఫుడ్ ఐటమ్స్? న్యూట్రిషన్ ఫుడ్ ఐటమ్స్. అయితే మనము ఇవన్నీ ఇక్కడ ఇట్లా ఎందుకు చూపిస్తున్నాము? మనం అందరూ ఇక్కడ ఎందుకు సమావేశమయ్యాము? ఈ రోజు విశేషం ఏంటి? థర్డ్ సాటర్డే. అవునా? థర్డ్ సాటర్డే. మనము ప్రతి నెల థర్డ్ సాటర్డే ఏం చేస్తాము స్కూల్లో? వెరీ గుడ్, పేరెంట్స్ మీటింగ్ చేస్తాము. అవునా? అయితే మన ప్రభుత్వం వారు ఏం చేశారంటే ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్ చేసినట్లుగానే చేస్తూ పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ అందచేయాలి. పిల్లలు న్యూట్రిషన్ ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకుంటారు అనే ఉద్దేశంతో ప్రతి పేరెంట్ కూడా ఒక న్యూట్రిషన్ ఫుడ్ తయారు చేసుకొని వచ్చి దాన్ని ఏ విధంగా తయారు చేశారు అనేది అందరికీ తెలియచేసి పిల్లలందరితోటి తినిపిస్తే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు అనే ఉద్దేశంతో మనకి ప్రభుత్వం వారి ఆదేశానుసారము మనము ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాము. ఇవన్నీ న్యూట్రిషన్ ఫుడ్. ఇవన్నీ తింటే పిల్లలందరూ ఆరోగ్యంగా ఉంటారు. కనీసం ఇవన్నీ తినలేకపోయినా ఇందులో ఎన్ని వీలైతే అన్నీ కూడా ప్రతి పిల్లవాడు తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలి. అందుకని పేరెంట్స్ ఇవి తయారు చేసి వాళ్ళ పిల్లలకి తినిపించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు మనకి ఈ విధమైన ప్రోగ్రాం పెట్టారు. చాలా చక్కటి ప్రోగ్రాం ఇది, చాలా ఆరోగ్యవంతమైన ప్రోగ్రాం. చాలా కూడా ఇంట్లో మీ అమ్మ వాళ్ళకి అడగాలి, మంచి కూరగాయలతో భోజనం పెట్టమని, మంచి పళ్ళు కొని ఇమ్మని, తర్వాత అదేవిధంగా గుడ్డు, పాలు, పెరుగు, కిచిడి, తర్వాత డ్రై ఫ్రూట్స్, లడ్డూలు, వీటిలలో వాళ్ళు ఏమి కొనియగలిగితే అవి కొనియమని మీరు అడిగి తినాలి. అదేవిధంగా పేరెంట్స్ కూడా పిల్లలకి ఈ విధమైన న్యూట్రిషన్ ఫుడ్ తినిపించడం వల్ల వాళ్ళ పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు, బాగా చదువుకుంటారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎంతో ఆరోగ్యదాయకంగా ఆనందదాయకంగా ఉంటుంది. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం వారికి కూడా మన పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం.